ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా ఈ పరిస్థితులు చూస్తే అంటే ఇందిరామ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవు అన్నాడు, మహిళలను రోడ్డు మీదకి ఇడిచిండు అర్ధరాత్రి కాబట్టి. తర్వాత నిరుద్యోగులకు ఏ బాధలు ఉండవు, మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మీరు రోడ్లు ఎక్కరు, మీ కొలువులు వస్తాయి, మీరు సెట్ అవుతాడు అన్నాడు. ఇవే కొలువులు, అర్ధరాత్రి రోడ్ల మీద కూర్చోవడమే కొలువులు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న మాకు బహుమానము. అసలు ఎంత సిగ్గుచేటంటే ఒక అర్ధరాత్రి పూట అమ్మాయిలు కూడా రోడ్లెక్కి మాకు పరీక్షకు చదువుకోవడానికి సమయం ఏంట్రా బాబు అని అడుగుతున్నాడంటే అసలు నీ పాలన ఎంత దౌర్భాగ్యమైన పాలన, అసలు మీ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదే నేను అనేది ఏంటంటే ఆల్రెడీ మీకు డిఎస్సి నుంచి ఆల్ టికెట్స్ అంటే దానికి సంబంధించిన ఆల్ టికెట్స్ కూడా మంజూరైనాయి, కానీ ఇప్పటికి మీరు రోడ్ల మీద కూర్చొని ఏం సాధిస్తారు? అంటే ఆల్ టికెట్స్ మంజూరు కాలేవు. మా పోరాటాలకు భయపడి ఈ రోజు మేము విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేస్తే ఆ ముట్టడిలో భాగంగా వీళ్ళకి ఆల్ టికెట్లు ఇస్తే వీళ్ళు సద్దు మనుగుతారు, వీళ్ళు భయపడతారని చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. 5 ఏళ్లకు మన రాజకీయ నాయకులకు మీకే అంత తెలివితేటలు ఉంటే దేశ భవిష్యత్ మార్చి ఉపాధ్యాయులకు మాకెంత తెలివితేటలు ఉండాలి? మీ కుప్పిగంతులు మా ముందలేస్తారా మీరు? సరే, ఈ రోజు ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టు 11వ తారీఖు రోజు 5 గంటలకు మేము ఆల్ టికెట్లు ఇష్యూ చేస్తున్నాం, చదవండి రా బాబు, మీరు ఎట్లా బయటకు వస్తారు చూస్తామంటుండ్రు. మేము ఎట్లా బయటకు వస్తాం చూపిస్తున్నాం. ఈ రోజు అర్ధరాత్రి కూడా మీరు ఏం చేయలేరు మమ్మల్ని. మీరు ఆల్ టికెట్లు 11వ తారీఖు రోజు ఇస్తారా, 19కి వెళ్ళి ఎగ్జామ్స్ పెడతారా? మీరు ఏది పెట్టినా కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. పోనీ నువ్వు మా మనోవేదనను అర్థం చేసుకోకుండా మమ్మల్ని మానసికంగా చంపాలని చెప్పి ఎగ్జామ్ పెట్టినా రాస్తాం, కానీ నీ తలరాత కూడా రాస్తాం బిడ్డ. నువ్వు ఓన్లీ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్లు అయిపోయినందుకే సంకలు గుద్దుకుంటున్నావు, కానీ రాబోయే స్థానిక సంస్థలు ఎమ్మెల్సీలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఎన్నికల లోపల నీకు తగిన గుణపాఠం చెప్తాం. 10 ఏళ్ళు పరిపాలించిన నియంతకు బుద్ధి చెప్పినాం. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడికే చెప్పినాం నువ్వెంత, నీ రాజకీయ జీవితం ఎంత, నీకెంత అవగాహన ఉంది. మా కుర్చీలతో పెట్టుకుంటే మీ కుర్చీలు ఊడతాయని చెప్పి 2 తెలుగు రాష్ట్రాలు నిరూపించినాయి. ఎస్పెషల్గా ఉపాధ్యాయ అభ్యర్థులతో పెట్టుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే నేను అనేది ఏంటంటే ఆ రోజు ఏదైతే మీరు గత ప్రభుత్వాన్ని పైన రోడ్లు ఎక్కించిన వాళ్ళు కావచ్చు, ఈరోజు గ్రంథాలయ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కావచ్చు, ఇంకో ఎమ్మెల్సీ అందరు కూడా ఆ రోడ్లో మీకు పోండి, మీరు రోడ్ల మీద తిరిగితే 2 నెలలు మీ రోజులు కావనుకుంటే తర్వాత మా ప్రభుత్వం వస్తుంది ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ఈరోజు సంఘీభావమే, లేకపోతే మీకు ఒక మంచినీళ్ళే, పొద్దున్నుంచి ఆకలితో ఉన్నారు, కనీసం మంచినీళ్ళే, కొంచెం అన్నం ప్యాకెట్లే అలాంటి ఇచ్చే ప్రయత్నం ఏదైనా చేసిరా? ఎలాంటి చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మమ్మల్ని ఉసిగొల్పి అంటే మా యొక్క సమస్యల మీద మేము కొట్లాడుతున్నప్పుడు మీరు ముందుండండి మేము వెనుకుండి నడిపిస్తామని చెప్పిన బలమూరి వెంకట్ కానీ, తర్వాత రియాజ్ కానీ, వీళ్ళంతా ఆకునూరు మురళి కానీ, కోదండరామ్ కానీ, వీళ్ళంతా వాళ్ళ రాజకీయ పదవుల కోసం ఈరోజు కులుకుతున్నారు పార్టీలతోటి. కానీ నిరుద్యోగ అభ్యర్థుల సమస్యల మీద నా చెత్త నా కొడుకు బయటకు వచ్చి మాట్లాడతలేడు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక బలమూరు వెంకట్ ఈయన విద్యాశాఖని సంకల పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మాట్లాడాడు, అంటే ఢిల్లీకి పోతాడు, మంత్రివర్గ విస్తరణ అంటాడు, అంటే ఢిల్లీ, అంటే ఢిల్లీ. అమ్మగారితో పోయింది ఏది కాదు ఆయనతోటి. కాబట్టి లేవది పానం ఎడికెళ్ళి ఏం లేవదు ఆడుకోయే వరకు. కాబట్టి నువ్వు పోతున్నావు, తిరుగురా బై, నీ పర్సనల్ ప్రాబ్లం. నువ్వు ఒక 7 నెలలు అయినా రాష్ట్రంలో విద్యాశాఖ మీ మంత్రిని నియమించకపోవడం నీ చేసిన పెద్ద తప్పు. ఎందుకు? ఈ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమాధి చేసింది ఎవరు? నిరుద్యోగులు. ఆ రోజు నువ్వు గాంధీ భవన్లో కూర్చొని 30 లక్షల మంది నిరుద్యోగులు మీరున్నారు, మీ అమ్మ నాయన వాళ్ళకి 60 లక్షలు 90 లక్షల మంది ఓట్లు వేస్తే మేము గెలుస్తాము, మీ వచ్చేది నిరుద్యోగులు కాదు, ఉద్యోగ కల్పన, ఉద్యోగ క్యాలెండర్లు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పిండ్రు మీరు మాకు. అవి ఆ మాటలన్నీ ఎట్టుపోయినాయి. సరే, ఆ రోజు మీ లెక్కలకు తగ్గట్టు మేము మీకు అధికారం ఇచ్చినాం, మరి మా లెక్కలు ఎట్టుపోయినావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. 2 లక్షల ఉద్యోగాల కల్పనను, మెగా డిఎస్ 25,000 అదే గాంధీ భవన్కు మేము మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు దగ్గరికి పోతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆన్లైన్ ఎగ్జామ్ ఎందుకు అన్నావు? ఆ రోజు చెప్పిన మాటలు ఈరోజు మీకు ఎట్టుపోయినాయి. ఈరోజు ఇదే బలమూరు వెంకట్ ఆ రోజు ఒక విద్యార్థి నాయకుడు అక్కడ గాంధీలో హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే బౌన్సర్ దాడి లేంది. ఆ రోజు ఏం మాట్లాడుతున్నాడు? అయినా మీడియా స్టేట్మెంట్ మీ మీడియా వాళ్ళకి ఇచ్చిండు.
బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ట్రాప్లో పడొద్దు అంటున్నాడు. మేము పడ్డది వాళ్ళ ట్రాప్లో కాదు, మీ ట్రాప్లో. మీ ట్రాప్లో పడ్డాం కాబట్టి మా అమ్మ నాన్న అవ్వతాత కాలు మొక్కి మరి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన దానికి ఇదే మీరు రాత్రి పుట్ట రోడ్లు మీద అదే అవ్వతాత ఏమంటారు, కాంగ్రెస్ కోటే అన్నావు, మరి ఉద్యోగం ఏదైనా అడుగుతారన్నా? రేపు ఇంటికి పోతే మమ్మల్ని ఏంద్రా ఆ రోజు వచ్చి మా కాలు మొక్కిరి 60 ఏళ్ళకి కాంగ్రెస్ వాళ్ళ గోసాలు చూసిన వాళ్ళము, అందుకే కదరా మేము వేరే పార్టీని గెలిపించిందని చెప్పి అంటారు. ఈ రోజు ఇంటికి పోతానంటే మేము ఏ మొహం పెట్టుకొని పోలే. ఈరోజు నువ్వు ఎగ్జామ్ పెడతావు, మానసికంగా చంపి మమ్మల్ని ఎగ్జామ్ పెడితే మేము ఎలా నిలదొక్కుకోగలుగుతాం ఈ ఉద్యోగాల లోపల? ఇంకోటి మీరు అన్నట్టు ఈ రోజు అదే బల్మూరి వెంకట్ కానీ బ్రిజాజ్ కానీ వీళ్ళంతా ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టిన వాళ్ళు, తర్వాత మాకు సపోర్ట్ ఉంటామన్న వాళ్ళు ఈ రోజు నిరుద్యోగులకు ఎందుకు సపోర్ట్ లేరు? విద్యాశాఖ మంత్రి లేనందుకు స్పెషల్గా ఎవరి గురించి ఎందుకు మాట్లాడారు? వేరే ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు. డిఎస్ఎల్ ఉద్యోగాలు డిఎస్సి ఎగ్జామ్ వచ్చే వరకు 80% పోస్ట్ పోన్ కాదని చెప్పి ఆయన ఒక 5 మంత్ర అనుకుంటూ వస్తాడు, వీడియో పెడతాడు. పెట్టి ఆయనకి దమ్ము ఉంటానంటే కామెంట్ బాక్స్ ఆన్ చేసి నువ్వు మా డిఎస్ఎల్ గురించి మాట్లాడి అప్పుడు చూసుకుంటాం ఈ సంగతి. కామెంట్స్ ఆఫ్ చేసి మరి ఆయన. కాబట్టి ఒకటే చెప్తున్నాం, అంటే నేను అనేది ఏంటంటే మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏంది? ఇంటికి పోయి చేయొచ్చు కదా, మీరు నిరసన తెలియజేయచ్చు కదా ప్రజా ఇంటికాడ ఏం నిరసన తెలియజేస్తున్నా? మీ మీడియా వస్తుందా? ప్రజాపాలనలోనే దిక్కు లేదు మాకు, ఇంటికి పోతే వస్తుంది. ఒక అమ్మాయిలు అర్ధరాత్రి పూట వచ్చి రోడ్ల మీద కూర్చోవాల్సిన స్థితికి వచ్చినప్పుడు మా ఇంట్లో కూర్చుంటే ఏం లాభం జరుగుతుంది మాకు? అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరుగుతానేమే నిజమైన స్వతంత్రం అంటారు కదా, ఇలాంటిదేనా? ఇదే ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు ఉండవు అన్నాడు కదా, ఇవే ఈ ఇబ్బందులు లేనందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు మా అక్క చెల్లెళ్ళు. అది వీళ్ళ పరిపాలన.